కాపీలు తాగారా? ముందు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేసుకుని గంట 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 కొట్టేయండి అమ్మ కొదంతా. చిన్న పల్లెటూరులో పుట్టి కామెడీ వీడియో చేసుకుంటూ లక్షల మంది అభిమానులను సొంతం చేసుకొని తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీదేవికి సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈమె గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. తూర్పుగోదావరి జిల్లాలో ఒక చిన్న మారుమూల ప్రాంతంలో పుట్టిన శ్రీదేవి తండ్రి పేరు ఆంజనేయులు. ఈమె ప్రేమించి వివాహం చేసుకున్నారు. భర్త పేరు శ్యామ్. ఈమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక బాబు, ఒక పాప. ఒకరు 3rd క్లాస్, ఒకరు 5th క్లాస్ చదువుతున్నారని ఒక ఇంటర్వ్యూలో అయితే ఈమె తెలియజేశారు. యూట్యూబ్లో కామెడీ వీడియోస్ చేస్తున్న శ్రీదేవి కామెడీ టైమింగ్ చూసి జబర్దస్త్లో అయితే అవకాశం వచ్చింది. అలా రాజమండ్రి నుండి హైదరాబాద్కు వచ్చిన శ్రీదేవికి జబర్దస్త్లో నటనను చూసి ఎంతోమంది అభిమానులు ఫిదా అయిపోయారు శ్రీదేవికి. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ మీకు సినిమాలో అవకాశం రాలేదా అని అడగగా శ్రీదేవి అయితే ఇలా చెప్పారు ఆ ఇంటర్వ్యూలో. డైరెక్టర్ సూర్య గారు మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి అయితే ఒక సినిమా తీశారు. ఆ మూవీలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మామూలుగా ఉండదు. ఈ మూవీలో చాలామంది పెద్ద యాక్టర్స్ అయితే వర్క్ చేశారు. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఇంకా 3 సినిమాల్లో కూడా నేను నటించాను అంటూ చెప్పుకొచ్చారు శ్రీదేవి. యాంకర్ ఇలా అడిగారు, మీకు తాగుబోతోళ్ళ గురించి ఎందుకు వీడియో చేస్తూ ఉంటారు? న్యాచురల్గా ఎందుకు వీడియో చేస్తారు? మేకప్ ఎందుకు వేసుకోరు అని అడగగా శ్రీదేవి ఇలా చెప్పారు, నాకు తాగుబోతోళ్ళు అంటే ఇష్టం ఉండదు. మా నాన్నగారు అలాగే తాగి చనిపోయారు. నేను మేకప్ వేసుకోను, న్యాచురల్గానే చేస్తాను. నేను చెప్పేది అందరికీ అర్థం అవ్వాలి, అంతేకాని మేకప్ అయితే ఏం అవసరం లేదు కదా. నేను బయటకి నా భర్తతో కలిసి వెళ్ళినప్పుడు గానే బాగా రెడీ అవుతాను, అంతేకాని ఇలా మేకప్ వేసుకొని వీడియోస్ అయితే చేయను అంటూ చెప్పుకొచ్చారు ఇంటర్వ్యూలో శ్రీదేవి. మీకు ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది, ఇలా ఎలా మాట్లాడగలుగుతారు అని యాంకర్ అడిగితే శ్రీదేవి ఇలా చెప్తుంది, నేను చిన్నప్పుడే మైక్ మింగేశానంటే అది ఎలా బయటకు వస్తుంది? ఇంకా నేను బతికినంత కాలం అలాగే వాగుతూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను. నా అసలు పేరు దేవి. దేవి అంటే కోపం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి శ్రీదేవిగా మార్చారు నా పేరు మా నాన్నగారు అని చెప్పుకొచ్చారు శ్రీదేవి. శ్రీదేవి కామెడీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.